ప్రకాశం బ్యారేజ్ సమీపంలోనే స్టీల్ బ్రిడ్జ్ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఏదైతే ఉందో గతంలో సిఆర్డీఏతో అగ్రిమెంట్ అయినటువంటి ప్రకారం ఇన్ టైంలోనే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పి సదరు కంపెనీ ఏదైతే అగ్రిమెంట్ చేసిందో దానిలో భాగంగా పనులు అయితే శరవేగంగా జరుగుతుంది. దాని ఉదాహరణ ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రాంతమే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరిగే ప్రదేశం ఇది. మెయిన్ ఉండవల్లి సెంటర్లో ఉన్నటువంటి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఏదైతే ఉందో అటు గుంటూరు నుంచి వచ్చే వాహనాలు కానీ ఇటు విజయవాడ నుంచి వచ్చే వాహనాలు కానీ ఈ రెండింటికి అనుసంధానంగా సెంటర్ పాయింట్గా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ పక్కనే కృష్ణా కెనాల్ కాలం ఉంది. కృష్ణా కెనాల్కి పక్కనే ఆనుకున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది. స్ట్రీట్ యాక్సెస్కి రహదారికి అనుసంధానం చేసేలా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ పనులు అయితే నిర్మాణం జరుగుతుంది. అమరావతి రాజధానికి వెళ్లేందుకు జరుగుతున్న రహదారి పనుల్లో భాగంగా ఈ స్టీల్ బ్రిడ్జిని అయితే ప్రభుత్వం నిర్మిస్తుంది. ఈ నెల 12వ తేదీన స్టీల్ బ్రిడ్జి ఏర్పాటులో భాగంగా గడ్డలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించారు. ఆ గడ్డల ప్రక్రియ అనేది గతంలో ఫస్ట్ స్టార్టింగ్లో అటువైపు అయితే కృష్ణా కెనాల్ పక్కన అయితే గడ్డలు అయితే ఉండేది. కానీ ఇప్పుడు కృష్ణా కెనాల్ వైపు నుంచి చూస్తే అక్కడి నుంచి ఇటు ఏదైతే ఉందో ఉండవల్లికి సెంటర్కి మెయిన్ రోడ్కి దగ్గరగా అయితే ఈ గడ్డలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ 12 రోజుల్లో 16 గడ్డలకు సంబంధించి ఫిక్సింగ్ ప్రక్రియ అయితే పూర్తయింది. 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎన్సీసీ కంపెనీ అయితే నిర్మాణం చేపడుతుంది. ఈ గడ్డర్ల ఏర్పాటును బీమా కంపెనీ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అయితే చేస్తుంది. గడ్డర్లు అమౌంట్మెంట్కు 4 లైన్లు అయితే ఉంటుంది. ఈ గడ్డర్లకు సంబంధించి ఏదైతే ఉందో ఇటు సీతానగరం కేఎల్ నగర్ కాలనీ వైపు ఇటు పిడబ్ల్యూటీ వర్క్షాప్ వైపు అయితే ఉంటుంది. మధ్యలో గ్యాప్ అయితే వస్తుంది. 9 మీటర్ల వెడల్పుతో 4 లైన్లు బ్రిడ్జ్ నిర్మాణం అయితే పనులు జరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి అమరావతికి రాజధాని వెళ్ళేలా ఓ లైను, అమరావతి నుంచి విజయవాడ మంగళగిరి వెళ్ళేలా మరో లైను ఏర్పాటు చేస్తున్నారు. ఉండవల్లి కరకట్టపై అమరావతి రాజధాని వెళ్లేందుకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నారని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ చెప్పాలి. మొత్తం 44 గడ్డలు అయితే ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు 16 గడ్డలు పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రానికి మరో 4 గడ్డలు పూర్తవుతుంది. ఓవైపు పూర్తయ్యాక మరోవైపు ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటికే మంత్రి నారాయణకి చెప్పడం జరిగింది. 500 టన్నుల బరువు ఉన్నటువంటి క్రెయిన్తో ఆ గడ్డలను వచ్చి 10 టన్నుల నుంచి 12 టన్నులు బరువు అయితే ఉంటుంది. ఒక్కో గడ్డలు అయితే వచ్చి ఇదే సమయంలో ఈ గతంలో ఏదైనా అసెంబ్లీ సమావేశాలు జరిగే టైంలో ఈ కరకట్ట మీద వాహనాలు వెళ్ళేటప్పుడు చాలా రద్దీ పరిస్థితి అయితే ఉంది. అటు నుంచి వచ్చే వాహనాలు వీఐపీ వాహనాలు తాకిడికి, దాంతోపాటుగా ఇదే రూట్ నుంచి హైకోర్టుకి వెళ్ళేటువంటి న్యాయమూర్తులు కానీ అడ్వకేట్లు కానీ వెళ్ళేది అంతా కూడా ఒకే రూట్ అవడంతో చాలా రద్దీ అయితే ఉండేది. ఈ రద్దీని తగ్గించేందుకు సపరేట్గా సిఆర్డీఏ స్ట్రీట్ యాక్సెస్ రోడ్ని కలిపే విధంగా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. దీనికి గడ్డలకు సంబంధించి స్ప్రింగ్ మాదిరిగా ఇది పనిచేస్తూ ఉంటాయి. సీతానగరం వైపు జంక్షన్ వస్తుంది. బేరింగ్ అలైన్మెంట్ ఉంటుంది. దీంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పి ఇప్పటికే నిర్మాణ సంస్థ అయితే చెప్తుంది. కాంక్రీట్తో బ్రిడ్జ్ ఏర్పాటుకు సమయం ఎక్కువ పడుతుంది కనుక స్టీల్ బ్రిడ్జ్ మాత్రం తక్కువ సమయంలో పూర్తి అవుతుందని చెప్పి మంత్రి నారాయణ తెలియడం జరిగింది. అమరావతికి అత్యంత సుందరంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఉంటుంది. A1 సైడ్ అంటే కొండవీటి రిజర్వాయర్ వైపు పూర్తయ్యాక రెండో వైపు అంటే కేఎల్ రావు నగర్ కాలనీ వైపు క్రేన్ తీసుకెళ్లే విధంగా పనులు పూర్తవుతాయని చెప్పారు. ఏదైతే ఉందో గతంలో S4 మీడియా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఏ రకంగా జరుగుతున్నాయనేది చూపించే ప్రయత్నం చేసాం. మరలా ఇప్పుడు గత 10 రోజుల క్రితం ఈ యొక్క నిర్మాణ పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏ రకంగా వచ్చాయని చెప్పడానికి ఈ రోజున ప్రయత్నం అయితే చేస్తున్నాము. గతంలో స్టార్టింగ్ అయితే గడ్డర్ అయితే ఉంది. ఈ రోజున అటువైపు కృష్ణా కెనాల్ నుంచి ఇటు ఉండవల్లి సెంటర్కి సంబంధించినటువంటి ఈ గడ్డలకు ఏర్పాటు జరిగింది. ఒక లైన్ అయితే ఏర్పాటు అవుతుంది. ఈరోజు సాయంత్రం కల్లా మిగతాది కూడా పూర్తవుతుంది. అనుకున్న టైం కల్లా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ పనుల నిర్మాణం పూర్తవుతుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ కనుక నిర్మాణ పనులు పూర్తయితే అమరావతిలోకి వెళ్ళాలంటే వెళ్ళే వాహనదారులకు చాలా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. రద్దీ అయితే తగ్గే పరిస్థితి అయితే ఉంటుంది. అతి త్వరలోనే ఇచ్చిన టైంకి ప్రకారం ఈ యొక్క నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ ఎన్సీసీ కంపెనీ అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, స్టీల్ బ్రిడ్జ్ నుంచి.